2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. బట్ కొంతమంది చేతిలో మాత్రమే నిలబడుతుంది అది. సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే మనం ఇప్పుడు రైట్ హ్యాండ్తో తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్తో అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎస్. కనీసం మన శాలరీ మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటాము. ఈ బ్లాకేజెస్ జనరల్గా ఎందుకు వస్తాయి? దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా? అంటే కంటి ముందు ఖర్చులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు దేన్ని మనం ఇప్పుడు దీన్ని ఆపలేం కదా అనుకునేటువంటి మోటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఎస్. అయినా సరే కొన్ని విషయాల్లో ప్రాపర్గా కనుక సెలెక్ట్ చేసుకొని వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పేసి అంటారు. అంటే ఎలాంటి బ్లాకేజెస్ ఉండటం వల్ల అలా మనకు జరుగుతుంది? దాని నుంచి బయటపడాలి అంటే ఎలా? మీ రియల్ సంఘటన మీరు అనుభవిస్తున్నారా ఇది? అనుభవించాను. సో మనందరం కష్టపడుతున్నాం, మనందరం డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం, ఎన్నో రాత్రింపగలు కష్టపడుతున్నాం, కొంతమంది ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు, అందరూ చాలా కష్టపడుతున్నారు. కానీ ఏదైతే వచ్చిన డబ్బు ఎలా జారిపోతుందంటే, మనం ఇలా చేతిలో ఇసుక పెట్టుకుంటే ఈ ఫింగర్స్ నుంచి ఇసుక జారిపోతుంది కదా, ఇసుక రేణువులు జారిపోతుంటాయి. లేదు, నీటిని పట్టుకుందాం అని అనుకుంటే ఏం జరిపోతుంది? నీరు కారిపోతూ ఉంటాయి. సో ఎలాగైతే ఇలా నీరు జారిపోతుందో లేకపోతే ఇసుక జారిపోతుందో, వచ్చిన డబ్బులు కూడా అలానే జారిపోతున్నాయి చాలా మందికి. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు చాలా మంది. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనీ గురించి మనం అర్థం చేసుకోవాలి. మనీతో మనకున్న రిలేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో మనీ అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ. సో మనీ మనకు ఎలా వస్తుంది, మనకు ఎలా వెళ్తుంది, ఈ ఫ్లో ఎలా డిపెండ్ అవుతుందంటే మనీతో మనకున్న అద్భుతమైన రిలేషన్ బట్టి ఉంటుంది. నీకు పాజిటివ్గా ఉందా రిలేషను, నెగిటివ్గా ఉందా? చాలామందికి ఒక 95% మెంబర్స్కి ఈ బ్లాకేజెస్ ఉంటాయి. తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. ఈ బిలీఫ్సే బ్లాకేజెస్. ప్రైమరీగా మీరు ఎంత సంపాదించినా డబ్బులు నిలబెట్టుకోలేకపోవడానికి, డబ్బులు సంపాదించలేకపోవడానికి, అబండెన్స్కి మీరు అర్హత లేదు అని అనిపించుకోవడానికి కారణం ఏంటంటే 3 మేజర్ బ్లాకేజెస్. ఫస్ట్ వన్ ఏంటంటే రిసీవింగ్ బ్లాక్, సెకండ్ వన్ ఏంటంటే కీపింగ్ బ్లాక్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే గివింగ్ బ్లాక్. సో ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో మనం పర్టికులర్గా ఫస్ట్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం, అదే రిసీవింగ్ బ్లాక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నాగరాజ్ గారు తీసుకోండి. వదిలేండి సార్, తీసుకోండి, పర్లేదు. వదిలేండి సార్. ఏదైనా పని చెప్తే చేయగలుగుతాను, కానీ చేసిన తర్వాత తీసుకుంటాను. వద్దంటారా? సరే, నేనే తీసుకుంటాను. సో నేను మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నా, మీరేమంటున్నారు? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు, అసలు ఏం పని చేయలేదు కదా అని మీకు అనిపించి నాకు డబ్బులు వద్దు అన్నారు. అంటే మీరు ఎక్స్టర్నల్గా కాన్షియస్గా నాకు డబ్బులు వద్దు అని అనుకున్నారు. కానీ చాలాసార్లు మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎన్నోసార్లు నో చెప్తున్నాం, నో అని చెప్తున్నాం. ఎలా? మేజర్గా చెప్పాలంటే 3 కారణాలు ఉన్నాయి నో చెప్పడానికి. ఫస్ట్ వన్ ఏంటంటే లో సెల్ఫ్ వర్త్. నేను అర్హుణ్ణి కాదు, నాకు డబ్బులు వస్తున్నాయి. ఒక ప్రమోషన్ వచ్చిందనుకో, ప్రమోషన్ వస్తే నేను హ్యాండిల్ చేయగలనా, నేను ఈ ఆపర్చునిటీకి అర్హుణ్ణేనా అనే ఈ భావన వల్ల వచ్చే సంపదని మనం బ్లాక్ చేస్తున్నాం, లో సెల్ఫ్ వర్త్ వల్ల. సెకండ్ వన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు గ్రీడీనెస్, సెల్ఫిష్ అని అనుకుంటారా అనే భావన వల్ల కూడా వీళ్ళు ఓపెన్నెస్కి, రిసీవింగ్కి రెడీగా ఉండరు. థర్డ్ వన్ ఏంటంటే గిల్ట్, అపరాధ భావన. అంటే నా ఫ్రెండ్స్ దగ్గర లేదు కదా, నా దగ్గర ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో వద్దులే, అయితే నాకు కూడా వద్దులే అనే భావనలో ఉంటారు. మేజర్గా లో సెల్ఫ్ వర్త్, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ తర్వాత ఈ గిల్ట్, ఈ భావన ఉండటం వల్ల, అపరాధ భావన ఉండటం వల్ల. దీనివల్ల ఏమవుతుంది, మన సబ్కాన్షియస్ మైండ్లో మనకి తెలియకుండా ఒక ఇన్విజిబుల్ బార్స్ ఏర్పడతాయి, బ్లాకేజెస్ ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుంది, మీరు అండర్ ఛార్జ్ చేస్తారు. మీకు ఒక ప్రోడక్ట్ ఉందండి, సర్వీస్ ఉంది, అది 10,000 వర్త్. కానీ మీరేంటి, అరే 10,000 పెడితే కొంటారో లేదో, 5,000 పెడితే, 4,000 పెడితే, 3,000 పెడితే కొంటారేమో కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటుంటారు, అండర్ ఛార్జ్ చేసుకుంటుంటారు. తక్కువకి నా ప్రోడక్ట్ అమ్మితే, లేకపోతే నా తక్కువకి సర్వీస్ అమ్మితే కొంటారు అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు, లో సెల్ఫ్ వర్త్లోకి వెళ్ళిపోతుంటారు. అండ్ వీళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే, ఎవరైతే డబ్బుల గురించి మాట్లాడినా, ఫినాన్షియల్ గురించి మాట్లాడినా వీళ్ళు ఓపెన్గా ఉండరు, ఇష్టపడరు, మాట్లాడడానికే ఇష్టపడరు. ఎవరైనా ఆపర్చునిటీస్ గురించి మాట్లాడినా, వేరే వాటి గురించి మాట్లాడితే వీళ్ళు అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతారు, ఫినాన్షియల్ రిలేటెడ్ వాటికి పక్కకి వెళ్ళిపోతారు.
అండ్ అలాగే ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినా సరే వద్దులేండి, మళ్ళీ ఎందుకు గిఫ్ట్ తీసుకుంటే మళ్ళీ వీడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా, మనం తీసుకోకపోవడమే బెటర్ అనే మైండ్ సెట్లో ఉంటారు. సో ఇట్లాంటి బ్లాకేజెస్ని మనం ఎప్పుడైతే రిమూవ్ చేసుకుంటామో మన కెరియర్లో ఎదుగుతాం. ఆపర్చునిటీస్ బిజినెస్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఎలా అయినా సరే సంపదని సృష్టించాలనుకున్నా ఉపయోగపడతాయి. అయితే ఈ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేయాలి? సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆస్క్ వితౌట్ షేమ్. మీరు ఎంతోమందికి డబ్బులు ఇచ్చిండుంటారు, కొంతమందికి 5,000, 10,000, 15,000, ₹1,00,000 ఇచ్చిండుంటారు. వితౌట్ ఎనీ షేమ్ మీరు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు అని కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే మీరు కాల్ చేసి, అరే లాస్ట్ టైం డబ్బులు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి. మొహమాట పడొద్దు. మీకు రావాల్సిందని మీరు అడగండి, తప్పులేదు. ఎస్. సో వితౌట్ షేమ్, మొహమాట పడకుండా మీరు వెంటనే డబ్బులు అడగండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ సెల్ఫ్ వర్త్ని ఇంక్రీజ్ చేసుకోండి. అందరికీ టాలెంట్ ఉంది, అందరికీ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది, కానీ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని దీనికి నేను అర్హుణ్ణి కాదేమో, నాకు అర్హత లేదేమో అనే భావన, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, దానివల్ల ఏమవుతుంది, వచ్చే ఆపర్చునిటీస్ని బ్లాక్ చేసుకుంటున్నారు. ఆయన దగ్గర ముందే డబ్బులు తీసేసుకొని తర్వాత పని చేసినా బాగానే ఉన్నాం, వచ్చిన డబ్బు వెళ్ళిపోయింది. ఎస్. సో షేమ్ లేకుండా అడగండి, నా వర్త్ పెంచుకోండి, మీ ఏదైతే వర్త్ ఉందో ఆ వర్తీనెస్ పెంచుకోండి. అండ్ అలాగే విజువలైజ్ చేయండి. విజువలైజేషన్ ఈజ్ ఫెంటాస్టిక్ ప్రాసెస్. ఆ విజువలైజేషన్లో నాకు డబ్బులు వస్తున్నట్టు, సో నేను సంపదకి అర్హుణ్ణి అనే భావాన్ని పెంచుకోండి, నేను వర్తీనెస్ అనే భావాన్ని పెంచుకోండి. ట్రూ సార్. అంటే మీరు విజువలైజ్ చేయమన్నారు కదా, నాకు క్లారిటీ వచ్చిందనమాట. అంటే మీరు అలా చెప్పినప్పుడే నా మైండ్లో నేను విజువలైజ్ చేసుకున్నాను. అంటే ఎవరో నాకు గోల్డ్ గిఫ్ట్గా ఇస్తున్నట్లు, సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నట్లు, కార్ గిఫ్ట్ ఇస్తున్నట్లు, అంటే వెల్త్ని రిసీవ్ చేసుకుంటున్నట్లయితే డెఫినెట్గా మనం విజువలైజ్ చేసుకుంటాం కదా. ఎవరెవరో తీసుకుని వచ్చి బుక్స్ నాకు గిఫ్ట్స్గా, అంటే నాకు బుక్స్ ఇష్టం కదా అని బుక్స్ గిఫ్ట్గా ఇస్తున్నట్లు మన సబ్స్క్రైబర్సే, మన ఆడియన్సే. అండ్ కొంతమంది అయితే నాకు ప్లాంట్స్ ఇష్టం కాబట్టి అవి తీసుకొచ్చి గిఫ్ట్లు ఇస్తున్నట్లు. మీరు కనుక బుక్స్ గిఫ్ట్ ఇస్తానంటే నేను తీసుకోవడానికి రెడీ. పైగా నేను విజువలైజ్ కూడా చేశాను. స్క్రీన్ మీద శ్రవణ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఏదైనా మంచి బుక్ ఉంటే నాకైనా సరే శ్రవణ్ గారికైనా సరే మీరు పంపిస్తానంటే వీఆర్ ఓపెన్ టు రిసీవ్ అనమాట. ఎస్, డెఫినెట్లీ. అందులో మంచి కంటెంట్ ఉంది అని అంటే తిరిగి మీకే ఇస్తాం అది. ఎస్, డెఫినెట్గా. చాలా బాగా అనిపించిందండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ నిజంగా మనిషి బ్రెయిన్ ఎక్కడో తెలియకుండానే వెనకాల నుంచి బ్లాకేజెస్ చేస్తూ ఉంటాయన్నమాట. అందులో మీరు ఇందాక మొహాటం లేకుండా డబ్బు అడిగేయాలి. ఎస్. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చుంటాము, దాన్నే మనం తిరిగి అడుగుతున్నాం, పెద్దగా ఏమి అడిగేటువంటిది ఏం లేదు. సెకండ్ది వచ్చేటప్పటికి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎలానంటే డెఫినెట్గా మీ వర్తీనెస్ని మీరు పెంచుకోవాలి అని చెప్పారు. మన వర్తీనెస్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి అనుకుంటే మన స్కిల్కి తగ్గట్టే మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం 100% ఉంటుంది. థర్డ్ది విజువలైజేషన్. మీరు అలా చెప్తుంటే నిజంగానే నాకు పంచభూతాలు సహకరించి నాకేదో ఆ వెల్త్ రిసీవింగ్ చేసుకున్నట్టే అనిపించింది. డెఫినెట్గా. వెరీ గుడ్ ఐడియా అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అయితే ఇక్కడ మనం ఒక ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అండి, వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా? మేము ఫ్రీ క్లాస్ ఇస్తున్నాము. సో హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకొని ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే మన తరపు నుంచి ఒక 2 hours మైండ్ఫుల్ మిలినియర్ మాస్టర్ క్లాస్ జరుగుతుంది. మీరు రెడీగా ఉన్నారా అనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దానికి కూడా మీరు రెడీగా ఉన్నాము అని అంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ వీఆర్ రెడీ అని చెప్పేసి పెట్టండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ వారణాసి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.